తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ చేస్తున్న కుట్రలపై చంద్రబాబు మండిపాటు. సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రివర్గ భేటీలో స్పష్టీకరణ. పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా బంగారుపాళ్యంలో జగన్ పర్యటన. మామిడి మార్కెట్ యార్డు వద్ద వైసీపీ కార్యకర్తల వీరంగం. హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో ఓ వ్యక్తి మృతి. మరో 18 మందికి కొనసాగుతున్న చికిత్స. కాంపౌండ్ల నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు. కృష్ణానదిలో క్రమంగా పెరుగుతున్న ప్రవాహం. జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలంకు చేరుతున్న 2 లక్షల క్యూసెక్లకు పైగా వరద. గుజరాత్లో కుప్పకూలిన 40 ఏళ్ల నాటి వంతెన. కొట్టుకుపోయిన 4 వాహనాలు, 9 మంది మృతి, 5గురిని కాపాడిన అధికారులు. రాజస్థాన్ చురు జిల్లాలో కూలిన జాగ్వార్ యుద్ధ విమానం. పైలట్ అక్కడికక్కడే మృతి. సమగ్ర విచారణకు ఆదేశించిన ఎయిర్ ఫోర్స్. అమెరికా న్యూ మెక్సికోలో బీభత్సం సృష్టించిన వర్షాలు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఓ ఇల్లు, గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సహాయ చర్యలు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందనే అంశాన్ని మంత్రివర్గ భేటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశీయ, విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిల్లు పెట్టారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరుడుతో ఈమెయిల్లు పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు. అమరావతికి సైతం నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిందని పలువురు మంత్రులు గుర్తు చేశారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిల్లు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, తప్పులు చేసి వాటిని ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని, ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్న చంద్రబాబు ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలను దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. నిబంధనల ఉల్లంఘన మధ్య చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటన కొనసాగింది. పోలీసుల ఆంక్షలను లెక్క చేయని వైసీపీ నేతలు భారీగా జన సమీకరణ చేశారు. జగన్ సైతం వారికి అభివాదం చేస్తూ ర్యాలీగా వెళ్లారు. భారీ జన సమీకరణతో వారిని అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఒక దశలో స్వల్ప లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సాగింది. జగన్ పర్యటనకు భారీగా జన సమీకరణ చేసిన వైసీపీ నేతలు అందరినీ బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డు వద్దకు తరలించారు. జగన్ రాకముందే పెద్ద సంఖ్యలో చేరుకున్న వైసీపీ శ్రేణులు పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా యార్డులోకి దూసుకెళ్లారు. గేట్లు, బ్యారికేడ్లు తోసుకుంటూ పోలీసులు అడ్డుకున్నా నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. యార్డు మొత్తం విచ్చలవిడిగా సంచరించారు. గోడలపైకి ఎక్కారు. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సీజన్ ముగిసిన తర్వాత మామిడి రైతుల పరామర్శకు వెళ్లిన జగన్ను చూసి వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముందస్తు ప్రణాళికతో మామిడి పళ్లను ట్రాక్టర్లలో తెచ్చి రోడ్డుపై పోశారు. వాటిని తొక్కుకుంటూ వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి.
తర్వాత బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చిన జగన్ చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చారు. నలగంపల్లి బ్రిడ్జి కింద నుంచి బంగారుపాలెం వెళ్లాల్సిన జగన్ దారి మార్చేందుకు ప్రయత్నించారు. అనుమతిచ్చిన దారిలో కాకుండా మరోవైపు వెళ్తూ బంగారుపాలెం గ్రామంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పోలీసులు గమనించి వాహన శ్రేణిని బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. బంగారుపాలెం గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. జాతీయ రహదారిపైకి వచ్చిన తర్వాత కారులో నుంచి బయటకు వచ్చిన జగన్ ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో జనం కారుపైకి దూసుకొచ్చి జగన్తో కరచాలం చేయడానికి ప్రయత్నించారు. మరికొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అదే సమయంలో కాన్వాయి నుంచి వైసీపీ నేత విజయానందరెడ్డి జారిపడ్డారు. కారులోకి వెళ్లాలని పదే పదే పోలీసులు హెచ్చరించినా మాట వినని జగన్ అభిమానులకు కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. రంగంలోకి దిగిన చిత్తూరు ఎస్పీ మణికంఠ జగన్ వాహనం వద్దకు వెళ్లి లోపల కూర్చోవాలని కోరారు. అయినా లెక్క చేయని జగన్ ఎస్పీతో వాగ్వాదానికి దిగారు. చివరకు బంగారుపాలెం చేరుకున్న జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో మామిడిని కిలో 16 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు చెప్పిన జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం 12 రూపాయలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటన్న ఆమె సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదని స్పష్టం చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి సంఘీభావం తెలిపిన భువనేశ్వరి మహిళల పట్ల అవమానకరమైన పదాలు వారి విలువ తగ్గించలేవన్నారు. స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేవని పేర్కొన్నారు. ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. వైసీపీ మొదటి నుంచి మహిళలను చులకన భావంతో చూస్తుందని మండిపడ్డారు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక ప్రసన్నకుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో ఈ నెల 7న వైసీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళల ఫిర్యాదుతో పోలీసులు సెక్షన్ 74, 75, 79, 296 కింద కేసు నమోదు చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డికి నోటీసు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు వల్లే పట్టిసీమ ద్వారా 400 టీఎంసీలకు పైనే నీటిని కృష్ణా బేసిన్కు తరలించగలిగామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ నిర్మిస్తున్న సమయంలో ఆనాటి ప్రతిపక్ష నేత జగన్ అవహేళన చేశారని గుర్తు చేసిన మంత్రి సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడంలో అదే పట్టిసీమ ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ చెంతకు గోదావరి జలాలు చేరిన చోట మంత్రి హారతి ఇచ్చారు. పట్టిసీమ ద్వారా 13 లక్షల ఎకరాలకు నీరు అందుతోందన్న మంత్రి ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయల సంపదను పట్టిసీమ ఇచ్చిందని వివరించారు. వైసీపీ పాలనలో ఒక్క లిఫ్టుకు కూడా మరమ్మతులు చేయలేదని మండిపడిన మంత్రి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి లిఫ్టులను మరమ్మతులు చేసే అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మరమ్మతులకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు 350 కోట్ల నిధులు విడుదల చేశామని వెల్లడించారు.
పట్టిసీమ వల్ల గోదావరి వరద జలాల్ని ఈ కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా కృష్ణా నది ఎగువన శ్రీశైలంలో బ్యాక్ వాటర్ ని అటు రాయలసీమకి ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో 7-8 సంవత్సరాలుగా మనం అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మొన్న సంవత్సరం మీరు చూశారు, రాయలసీమకు సంబంధించినటువంటి మరి ఏ రిజర్వాయర్ చూసినా కూడా 90-95% నిలువ చేయగలిగాము అని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనే విషయాన్ని గుర్తు చేస్తూ 263 టీఎంసీలని తరలించడం జరిగింది. ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే దగ్గర 428 టీఎంసీలు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించింది. అంటే ఈ రకంగా నాగార్జున సాగర్ కంటే కూడా ఎక్కువ నీటిని ఈవేళ మనం మరి ఇటు కృష్ణా నదికి తరలించడం జరిగింది. హైదరాబాద్లో కల్తీ కల్లు తాగిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. సీతారాం అనే వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా ప్రైవేటు ఆసుపత్రిలో స్వరూప అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం కల్లు తాగిన సీతారాం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు విరోచనాలు కాగా అదే రోజు ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు ఆయన భార్య అనిత తెలిపారు. గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. కల్లు తాగే అలవాటు ఉన్నప్పటికీ కల్తీ కల్లు కారణంగానే తన భర్త చనిపోయాడని ఆమె ఆరోపించారు. బాలానగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కల్లు తాగి 19 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా 15 మందిని నిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరికి గాంధీ, మరొకరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిమ్స్లో బాధితులను పరామర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్లను సీజ్ చేశామన్న మంత్రి నిర్వాహకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కల్లు నమూనాలను పరీక్షించేందుకు ల్యాబ్కు పంపినట్లు వివరించారు. ఎవరైతే కళ్ళు డిపోలను నడిపిస్తూ ఉన్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీలో తీసుకొని విచారణ జరుగుతూ ఉంది. అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో సీజ్ చేయడం జరిగింది, దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది. ఆ శాంపుల్స్ని తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం కలిపిండ్రు, ఏమైంది అనేది కూడా ఆ రిపోర్ట్ వస్తేనే కానీ మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలని తీసుకుంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా స్పెషల్ టీమ్స్ను కూడా కాన్స్టిట్యూట్ చేసి యాక్షన్ తీసుకునేటువంటి టెస్ట్ చేసే కార్యక్రమం పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి జూరాల జలాశయానికి 1,25,000 క్యూసెక్ల ప్రవాహం వస్తుండగా 14 గేట్లు ఎత్తి 1,26,630 క్యూసెక్ల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా 7.894 టీఎంసీలను కొనసాగిస్తున్నారు. ఎగువ దిగువ జూరాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల సహా సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,13,824 క్యూసెక్లు చేరుతోంది. 4 స్పిల్వే గేట్లు ఎత్తి 1,06,976 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,229 క్యూసెక్లు దిగువకు వెళ్తుండగా శ్రీశైలం నుంచి 1,72,520 క్యూసెక్లు దిగువకు వెళ్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 200 టీఎంసీలకు చేరువైంది. అటు నాగార్జున సాగర్కు 1,17,000 క్యూసెక్ల వరద చేరుతోంది. నాగార్జున సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 535.7 అడుగులకు చేరింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 179.48 టీఎంసీలకు చేరింది. సాగర్ నుంచి 4,646 క్యూసెక్ల నీటిని కాల్వలకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద సహా స్థానికంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయం 11 గంటలకు గోదావరిలో మట్టం 24 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తున్నందున నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల మెట్ల వరకు వరద చేరింది. స్నానాలు ఆచరించే భక్తులు లోతుకు వెళ్లకుండా ఒడ్డునే స్నానాలు చేయాలని అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. 4 గజ ఈతగాలను నది వద్ద ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి లాంచీలు, పడవలను సిద్ధం చేశారు. గుజరాత్లోని సౌరాష్ట్ర, మధ్య గుజరాత్లను కలిపే 4 దశాబ్దాల క్రితం నాటి వంతెన కూలిన ఘటనలో 9 మంది చనిపోయారు. వడోదర జిల్లా పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలి 4 వాహనాలు నదిలో పడ్డాయి. ఈ ఘటనలో 9 మంది చనిపోగా 5గురిని సహాయ బృందాలు రక్షించాయి. మరికొందరు గల్లంతై ఉంటారనే సమాచారంతో నదిలో విస్తృతంగా గాలిస్తున్నారు. వడోదర, ఆనంద్ పట్టణాలను కలిపే గంభీర వంతెన కూలగా ఆ 2 పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
1985లో నిర్మించిన ఈ వంతెనకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూనే ఉన్నామని, ఇప్పుడు కూలడానికి కారణాలేంటనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్టు గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. కొత్త కార్మిక చట్టాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 10 కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ పాక్షికంగా సాగింది. కేరళలోని కొట్టాయంలో వ్యాపారులు బంద్కు మద్దతు ప్రకటించారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్ మూసి ఉంచారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్లో సిఐటియు ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు. ఎర్ర జెండాలను చేతపట్టి సిఐటియు కార్యకర్తలు కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మోదీ సర్కార్ కార్మికులకు వ్యతిరేకంగా అదానీ, అంబానీలకు మద్దతుగా పనిచేస్తోందని ఆరోపించారు. కనీస పెన్షన్ 9,000 రూపాయలు చేయాలన్న తమ డిమాండ్ పట్టించుకోవడం లేదని సిఐటియు నేతలు మండిపడ్డారు. భారత్ బంద్కు పశ్చిమ బెంగాల్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వినూత్నంగా సంఘీభావం ప్రకటించారు. సిలిగురిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి విధుల్లో పాల్గొన్నారు. జాదవ్పూర్లో రైల్ రోకో నిర్వహించారు. ఎర్ర జెండాలు పట్టుకుని రైల్ ట్రాక్పై బైఠాయించిన లెఫ్ట్ కార్యకర్తలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. మరికొందరు కార్యకర్తలు కొత్త కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా భారత్ బంద్ ప్రభావం పాక్షికంగానే ఉంది. బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై దుమారం రేగుతోంది. ఈ సవరణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో బీహార్ ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ కూటమి రాజధాని పట్నాలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఆదాయ పన్ను శాఖ కార్యాలయం కూడలి నుంచి ఈసీ కార్యాలయం వరకు ఆయా పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ఈ ర్యాలీకి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ నాయకత్వం వహించారు. ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ బీహార్ వ్యాప్తంగా ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆందోళనలు నిర్వహించాయి. ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ పక్షపాతంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని ప్రతిపక్ష కూటమి నేతలు ఆరోపించారు. ఇదే సమయంలో 10 కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్కు మద్దతుగా మహాగఠ్ బంధన్ నేతలు నినాదాలు చేశారు. తెలంగాణలోని పాఠశాలలో విద్యార్థులకు కడుపు నిండా మధ్యాహ్న భోజనం పెట్టలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ 2047పై మాట్లాడడం హాస్యాస్పదమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్న హరీష్, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా అందించలేని దుస్థితికి ప్రభుత్వం చేరిందన్నారు. 3 నెలలుగా భోజన బిల్లులు చెల్లించనందున విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. గొడ్డు కారం, నీళ్ల సాంబారే భావి భారత పౌరులకు భోజనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం పోషకాలతో కూడిన భోజనం అందించాల్సి ఉండగా ప్రభుత్వ అలసత్వం వల్ల ఎక్కడా అమలు కావడం లేదని హరీష్ మండిపడ్డారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని ప్రతిసారి చెప్పే సీఎం కనీసం విద్యార్థులకు ఒక పూట అన్నం పెట్టే పరిస్థితిలో కూడా లేరా అని హరీష్ ప్రశ్నించారు. విద్యాశాఖపై సమీక్షించి మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. తిరుపతిలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో చట్టసభల జాతీయ మహిళా సాధికార సభ్యుల జాతీయ సదస్సు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో ముచ్చటించిన ఆయన ఏపీ ఆతిథ్యం ఇవ్వాలన్న లోక్సభ స్పీకర్ సూచన మేరకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో 10 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉంటాయని అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. మరోవైపు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని నివాస సముదాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం 12 టవర్లలో 288 క్వార్టర్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ డిసెంబర్ నాటికి అందుబాటులో ఉంటాయని సభాపతి వెల్లడించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతి క్వార్టర్స్లోనే అందుబాటులో ఉంటారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి పట్ల కనబర్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చెప్పారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదట తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. లెనిన్ సెంటర్లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లెనిన్ సెంటర్ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని మాధవ్ డిమాండ్ చేశారు. అందరి ఆలోచన, అందరి యొక్క సంకల్పం, అలాగే మా నాయకత్వం అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరినీ కలుపుకొని నిర్ణయం తీసుకుంటానని, అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక విశ్వాసాన్ని ప్రకటించారు. ఏ విశ్వాసం, ఏ నమ్మకం
ప్రజలు ఈ యొక్క కూటమికి ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రుకు చెందిన మహిళ రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. నిడమర్రుకు చెందిన మండేపూడి శేషరత్నం ఈ నెల 8న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే ఈ తెల్లవారుజామున బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఇది గుర్తించిన ఎయిమ్స్ వైద్యులు చేసిన విజ్ఞప్తిపై ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఒక కిడ్నీని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి, మరో కిడ్నీని పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్కు, కాలేయాన్ని తాడేపల్లిలోని మణిపాల ఆసుపత్రికి, కళ్లను విజయవాడలోని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకుకు తరలించారు. శేషరత్నం అవయవాలు దానం చేసినందుకు ఆమె కుటుంబ సభ్యులను అధికారులు అభినందించారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ కనుల పండువగా సాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ఉదయానికే సింహాచలం కొండ వద్దకు చేరుకున్న భక్తులు దిగువన ఉన్న తొలి పావంచ నుంచి ప్రదక్షిణలు మొదలుపెట్టారు. మొత్తం 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గోవింద నామస్మరణతో రహదారులు ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొండ చుట్టూ భక్తుల సాయం కోసం 38 స్టాళ్లు ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు అడుగడుగున స్వచ్ఛంద సంస్థలు, దాతలు అల్పాహారం, బిస్కెట్ ప్యాకెట్లు, తాగునీరు, పండ్లు అందిస్తున్నారు. సింహాద్రి అప్పన్న మహిమగల దేవుడని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని భక్తులు చెబుతున్నారు. రాజస్థాన్ చురు జిల్లాలో వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కూలింది. రతన్గఢ్ గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో వాయుసేన పైలట్ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. పైలట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్వస్థలానికి తరలిస్తున్నట్లు వెల్లడించాయి. శిక్షణా సమయంలో ఘటన జరిగిందా లేదా ఏమైనా ఆపరేషన్ సమయంలో జరిగిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఏప్రిల్లో కూడా ఓ జాగ్వార్ యుద్ధ విమానం గుజరాత్లోని జామ్నగర్లో కుప్పకూలింది. అప్పుడు కూడా ఎయిర్ ఫోర్స్ పైలట్ చనిపోగా మరో పైలట్ గాయపడ్డారు. ఇప్పుడు మరో జాగ్వార్ ఫైటర్ జెట్ కూలడం ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలో అధికార శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ ఉద్యోగిపై దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. పాచిన ఆహారం పెట్టారంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ క్యాంటీన్ ఉద్యోగిపై గైక్వాడ్ దాడి చేశారు. నాసిరకమైన ఆహారం పెడుతున్నట్లు చేస్తున్నారని గతంలోనే 2-3 సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. గత రాత్రి కూడా పాచిన ఆహార పదార్థాలు వడ్డించారని ఆరోపించిన ఎమ్మెల్యే గైక్వాడ్ ఈ విషయాన్ని వర్షాకాల శాసనసభ సమావేశాల్లో లేవనెత్తనున్నట్లు తెలిపారు. క్యాంటీన్ ఉద్యోగిపై ఎమ్మెల్యే గైక్వాడ్ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అమెరికా టెక్సాస్లో వరదలు సృష్టించిన విధ్వంసం మరవక ముందే న్యూ మెక్సికో రాష్ట్రాన్ని ఆకస్మిక వరద ముంచెత్తాయి. న్యూ మెక్సికో దక్షిణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు నిమిషాల వ్యవధిలోనే వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా రియుడోసో గ్రామంపై వరద విరుచుకుపడగా ఓ ఇల్లు కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రియుడోసోకు చెందిన కైట్లిన్ కార్పెంటర్ అనే యువతి వేరే ప్రాంతానికి వెళ్తుండగా వర్షం ప్రారంభమైంది. ఓ కంపెనీలో ఆగిన ఆమె నదిలో ఇల్లు కొట్టుకుపోతున్న దృశ్యాలను తన ఫోన్లో రికార్డు చేసింది. ఆ ఇల్లు తన స్నేహితురాలదని గుర్తించిన కార్పెంటర్ అందులో తన స్నేహితురాలి కుటుంబం లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. అటు ఆకస్మిక వరదల్లో 3 గల్లంతైనట్టు చెప్పిన అధికారులు వారి కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. ఆకస్మిక వరదలకు అనేక కార్లు కొట్టుకుపోయాయి. రహదారులపై బురద పేరుకుపోగా ప్రజాపరుల విభాగం వాటిని తొలగిస్తోంది. మరోవైపు టెక్సాస్లో గల్లంతైన 160 మంది కోసం బోట్లు, హెలికాప్టర్ల ద్వారా గాలిస్తున్నారు. టెక్సాస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆపరేషన్ అని అధికారులు తెలిపారు. వరదల కారణంగా 109 మంది చనిపోయినట్టు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల కొరడా జులిపిస్తూనే ఉన్నారు. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ఇప్పటికే సుంకాలు భారీగా పెంచిన ట్రంప్ ఇప్పుడు రాగి ఉత్పత్తులపై కూడా 50% పన్ను వేయనున్నట్టు తెలిపారు. ఏడాది తర్వాత అమెరికాకు దిగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తులపై 200% పన్ను విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ చేస్తున్న కుట్రలపై చంద్రబాబు మండిపాటు. సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రివర్గ భేటీలో స్పష్టీకరణ. పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా బంగారుపాళ్యంలో జగన్ పర్యటన. మామిడి మార్కెట్ యార్డు వద్ద వైసీపీ కార్యకర్తల వీరంగం.
హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో ఓ వ్యక్తి మృతి. మరో 18 మందికి కొనసాగుతున్న చికిత్స. కాంపౌండ్ల నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు. కృష్ణా నదిలో క్రమంగా పెరుగుతున్న ప్రవాహం. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంకు చేరుతున్న 2 లక్షల క్యూసెక్లకు పైగా వరద. గుజరాత్లో కుప్పకూలిన 40 ఏళ్ల నాటి వంతెన. కొట్టుకుపోయిన 4 వాహనాలు, 9 మంది మృతి, 5గురిని కాపాడిన అధికారులు. రాజస్థాన్ చురు జిల్లాలో కూలిన జాగ్వార్ యుద్ధ విమానం. పైలట్ అక్కడికక్కడే మృతి. సమగ్ర విచారణకు ఆదేశించిన ఎయిర్ ఫోర్స్. అమెరికా న్యూ మెక్సికోలో బీభత్సం సృష్టించిన వర్షాలు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఓ ఇల్లు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సహాయ చర్యలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.